భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా రేపు ఎల్లుండి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. సమ్మిట్ కోసం చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు వచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫ్యూచర్ సిటీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు ఎడమవైపు ఏర్పాటు చేసిన మొత్తం హాల్లో కూడా ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం మూసి పునరుద్ధరణకు సంబంధించిన స్టాల్ వద్ద ఉన్నాము. ఈ మూసి పునరుద్ధరణకు సంబంధించి స్టాల్ ఎంతో ఛాలెంజింగ్గా కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. మూసిని సుందరీకరించే విధంగా కూడా ప్రస్తుతము పనులు కూడా చేపట్టే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే దానికి సంబంధించిన స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ 2047 అందులో భాగంగా సుందరీకరణ కూడా ఉంది. ఎందుకంటే మొత్తం హైదరాబాద్ నడిబొడ్డు మీదుగా కూడా మూసీ నది ప్రవహిస్తుంది. ఆ మూసీ నది ప్రస్తుతము దుర్గంధభరితంగా మొత్తం మురికి కూపంగా కూడా ఉంటుంది. పారిశ్రామిక వ్యర్థాలతో పాటు గృహాలకు సంబంధించిన వ్యర్థాలు అవన్నీ కూడా మూసీలో కలుస్తున్నాయి. వాటన్నిటిని కూడా మొత్తం ఫిల్టర్ చేసి అది మూసీలోకి వెళ్లే విధంగా కూడా చేయడానికి దానికి సంబంధించిన ప్రణాళిక మొత్తం కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం పై వైపు నుంచి మూసీ సుందరీకరణ చేస్తూ ఆ తర్వాత దశల వారీగా మొత్తం మూసీ సుందరీకరించాలని చెప్పి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. దానికి సంబంధించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్లో భాగంగా ఎలా చేస్తారన్న దానికి సంబంధించి కూడా ఇక్కడ పనులు దానికి సంబంధించి ఏ విధంగా చేస్తామన్న దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసింది. వచ్చిన అతిథులందరికీ అంతేకాకుండా పెట్టుబడిదారులందరికీ కూడా ఇక్కడ మూసీ సుందరీకరణకు సంబంధించిన మొత్తం ఇది చూపించే విధంగా కూడా ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు ఇమేజ్ ఏ విధంగా అనంతగిరి హిల్స్లో మూసి పుట్టి ఆ తర్వాత ప్రవహిస్తూ కిలోమీటర్ల కొద్దీ ప్రవహిస్తూ హైదరాబాద్ మహానగర నడిబొడ్డు మీదుగా వెళ్తూ చివరికి నల్గొండ మొత్తం గట్కేసర్ మీద ఆ విధంగా వెళ్తూ ఉంటుంది మొత్తం మూసి. అది మొత్తం వ్యర్థాలతో కూడిన మూసిని శుద్ధిగా ఏ విధంగా చేయాలి, అసలు ప్రారంభంలో మూసి ఏ విధంగా ఎంత శుద్ధిగా ఉంటుందనే దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మూసి ఎంత స్వచ్ఛమైన నీటితో మొదట్లో అనంతగిరి కొండల్లో ఎంత స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తుంది, ఆ తర్వాత క్రమంగా ఏ విధంగా వెళ్తుందనే దానికి సంబంధించి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా రూపొందించి ఆ మూసీని సుందరీకరించిన తర్వాత ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కలుస్తున్న పనులు ఇప్పుడు మొత్తం కూడా అంత దుర్గంధభరితంగా తయారైంది. దాన్ని మొత్తం అంత క్లీన్ చేస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించిన స్టాల్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం మూసి ఎక్కడ పుడుతుంది, ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది, ఎన్ని కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది, ఎక్కడికి వరకు వెళ్తుంది అనే దానికి సంబంధించి ఎన్ని లింక్ రోడ్లు ఉంటాయి, ఎన్ని మొత్తం ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మూసీని మొత్తం సుందరీకరించిన తర్వాత ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, ఈ విధంగా మొత్తం ఇక్కడ కనపడే విధంగా. ఎందుకంటే చాలా ప్రపంచంలోని చాలా నగరాల్లో మహానగరం మీదుగా వెళ్లే నదులను మొత్తం కూడా సుందరీకరించి అక్కడ పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేశారు. హైదరాబాద్లో ఉన్న మూసీ నదిని కూడా ఆ విధంగా మొత్తం అభివృద్ధి చేసి దానికి మొత్తం పర్యాటకంగా కూడా చేయాలని చెప్పి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ సుందరీకరణకు సంబంధించిన ఈ ప్రాజెక్టును కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. స్టాల్ మొదటి భాగంలో కూడా ఇక్కడ ఉంది. తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 15,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ప్రాంతం ఉంది. ఈ ఫ్యూచర్ సిటీలో మొత్తం ఏమేమి ఏర్పాటు చేస్తామని దానికి సంబంధించి కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్కి సంబంధించి మొత్తం తెలిసే విధంగా కూడా వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారని దాన్ని తెలిసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. లైఫ్ సైన్సెస్, జనరల్ పాలకు, ఎలక్ట్రానిక్స్, ఈవీ అండ్ ఈసెస్, ఎకో టూరిజము, ఎడ్యుకేషనల్ హబ్, ఈ విధంగా ఏమేమి చేస్తామని చెప్పడానికి కూడా ఇక్కడ మొత్తం కూడా స్టాల్ ఏర్పాటు చేశారు. అయితే నెట్ జీరోలో కార్బన్లో భాగంగా రెన్యూవబుల్ ఎనర్జీని ఏ విధంగా చేస్తాం, ఏఐసిటీ ఏర్పాటు చేయడము, సెంట్రల్ లేక్స్, స్పోర్ట్స్ హబ్, ఎంటర్టైన్మెంట్, ఈ విధంగా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్ సందర్భంగా కూడా ఇవన్నీ కూడా
మొత్తం వచ్చిన వాళ్ళకందరూ కూడా గెస్ట్లకు అందరూ కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా వివరించనున్నారు. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ స్టాల్కి సంబంధించి TGIACకి కన్సల్టెంట్గా పనిచేస్తున్న వ్యక్తులంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు కేవలం స్క్రీనే కాకుండా LED స్క్రీనే కాకుండా ఇది పూర్తిగా కనపడేలా కూడా మొత్తం ఈ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మొత్తం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ స్టాల్ని ఏర్పాటు చేసి భారత్ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ ఏర్పాటు చేసిన భారత్ ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో కార్బన్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఆ విధంగా మొత్తం స్టాల్ ఏర్పాటు చేశారు. మొత్తం ఇదంతా కూడా కనపడే విధంగా కూడా మొత్తం ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ చూడొచ్చు నెమ్మలికి సంబంధించిన మొత్తం ప్రాజెక్ట్ అక్కడ ఎంత ఏంటంటే భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవనం కూడా ఇక్కడ సమీపంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రధాన వేదికకు సమీపంలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పర్మనెంట్ భవనం ఒకటి కడుతున్నారు. ఆ పర్మనెంట్ భవనం సమీపంలోనే ఐకానిక్ సింబల్గా నెమ్మలితో కూడిన ఒక మొత్తం ఐకానిక్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయనున్నారు. ఆ ఐకానిక్ స్ట్రక్చర్లో అక్కడ దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీలో హెల్త్ సిటీ, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ హబ్స్, ఈ విధంగా జనరల్ పార్క్, ఎకో టూరిజం, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, డాటా సెంటర్, ఎడ్యుకేషనల్ జోన్, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఉండే విధంగా కూడా భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అదంతా కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరో స్టాలు తెలంగాణ మీన్స్ నెట్ జీరో ఫ్యూచర్, అంటే ప్రస్తుతము కర్బన ఉద్గారాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో విపత్తులు తలెత్తుతున్నాయి. భూతాపం పెరిగి ఆకస్మిక వరదలు తలెత్తడం, కరువు కాటకాలు తలెత్తడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే నెట్ జీరో ప్రపంచవ్యాప్తంగా కూడా నెట్ జీరో కోసం కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతము తెలంగాణ కూడా నెట్ జీరో చేయడానికి కూడా అంటే మొత్తం కాలుష్యాన్ని మొత్తం తగ్గించే విధంగా కూడా తగిన చర్యలు చేపడుతుంది. ఏమేం చర్యలు చేపడుతున్నాం అనే దానికి సంబంధించి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో తెలంగాణ మీన్స్ నెట్ జీరో ఫ్యూచర్ అని చెప్పి కమ్ జాయిన్ ద రైజ్ అంటే ఈ కాన్సెప్ట్తో కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో మొత్తం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, EV పాలసీతో పాటు విండ్, సోలార్ ఎనర్జీ ఏ విధంగా చేస్తున్నారు, అంతేకాకుండా విండ్ ఎనర్జీ ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నారు, దానికి సంబంధించిన ప్రణాళికలు ఏంటనే దానికి తెలియజెప్పే విధంగా కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా సోలార్ ఎనర్జీ కోసం ఇప్పటికే ఎన్నో రాయితీలు కూడా ఇస్తుంది, అంతేకాకుండా విండ్ పాలసీకి కూడా ఎన్నో రాయితీలు ఇస్తుంది. ఇవన్నీ కూడా చెప్పే విధంగా కూడా, ఎందుకంటే తెలంగాణలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుందని తెలియజెప్పే విధంగా ఈ స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ EV పాలసీ తీసుకొచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం EV పాలసీ తీసుకొచ్చింది. EV పాలసీలో భాగంగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్లో రాయితీ ఇవ్వడము అన్నీ కూడా ఉన్నాయి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీకి ఏ విధంగా ఇస్తున్నాం, వేస్ట్ ఎనర్జీ, జీరో ఎమిషన్ వెహికల్, బ్యాటరీ ఎనర్జీ, ఈ విధంగా మొత్తం దానికి సంబంధించి కాన్సెప్ట్స్ అన్ని పెట్టి అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో ప్రధానంగా ఇవన్నీ కూడా మొత్తం తెలియజెప్తారు. ఇంకో ఇదే విధంగా HMDA ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో అక్కడ హైదరాబాద్ మెట్రో రైల్తో పాటు HMDA, HGCL, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చెరువుల పరిరక్షణ కోసమే కాకుండా అక్రమ నిర్మాణాలను తొలగించి హైదరాబాద్లో ఎన్నో పార్కులు ఉన్నాయి, ఎన్నో చెరువులు ఉన్నాయి, ఎన్నో కుంటలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. అలాంటి వాటిని రక్షించేందుకే హైడ్రా ఏర్పాటు చేశారు. హైడ్రా ఆధ్వర్యంలో ఎన్ని చెరువులను సంరక్షించారు, GHMCని కోఆర్డినేట్ చేసుకుంటూ HMDA పరిధిలో ఉన్న ఎన్ని చెరువులను కాపాడడానికి సంబంధించి ఇక్కడ హైడ్రా కార్యకలాపాలన్నీ ఇక్కడ ప్రతిబింబించే విధంగా కూడా ఈ స్టాల్లో మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే బతుకమ్మ కుంట చెరువును ఏ విధంగా పునరుద్ధరించారన్న దానికి సంబంధించిన స్టాల్ కూడా, అంటే దానికి సంబంధించి ఈ స్టాల్లో ఆ బతుకమ్మ కుంటకు సంబంధించిన మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇక్కడ వీడియోతో కలిపి ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు హైడ్రా సిబ్బంది వెళ్ళడం, చెరువుల పరిరక్షణ కానీ, పార్కుల పునరుద్ధరణ, ఆక్రమణకు గురైన వాటిని ఏ విధంగా ఏర్పాటు చేశారనే దానికి సంబంధించిన స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా క్రెడాయి హైదరాబాద్, ఎందుకంటే అభివృద్ధిలో క్రెడాయి కూడా ఎంతో పాత్ర, ఎందుకంటే స్థిరాస్తి వ్యాపారం అనేది ఎంతో ముఖ్యము. ఇక్కడ క్రెడాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాల్ కూడా ఉంది. అంతేకాకుండా MR ఆధ్వర్యంలో కూడా స్టాల్ ఏర్పాటు చేశారు. GMR ఏరోస్పేస్ సంబంధించి హైదరాబాద్ ఇంటర్నేషనల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ప్రధానంగా హైదరాబాద్ మహానగరానికి హైదరాబాద్ మొత్తం అంతర్జాతీయంగా రాకపోకలు నిర్వహించడానికి GMR ఆధ్వర్యంలో
ఇంటర్నేషనల్ ఏర్పాటు చేశారు. ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం ఎలా ఉంది, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంది, మొత్తం దానికోసం ఎన్ని వేల ఎకరాల్లో ఆ ఎయిర్పోర్ట్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాకపోకలు సాగిస్తున్నారు, ఎంతమంది ప్రయాణికులు వెళ్తున్నారు, మొత్తం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఎలా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించిన స్టాల్ కూడా అవన్నీ కూడా తెలియజెప్పారు. ఎందుకంటే ఇంత అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు రావాలంటే వాళ్ళకు రాకపోకలు సులభంగా ఉండాలి. దానికోసం ఇలాంటి చేసినాం అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. అంతేకాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే ఐటీఐలు ఉన్నాయి. ఐటీఐలను తీర్చిదిద్దుతూ ఏటీసీలుగా మార్చారు. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకారంతో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం పారిశ్రామికవేత్తలకు అంటే పరిశ్రమలకు యువతకు మధ్య గ్యాప్ ఉంది. పరిశ్రమలకు సిబ్బంది అవసరం, యువతకు ఉద్యోగాలు అవసరం. కానీ సరైన నైపుణ్యం లేని వాళ్ళు ఉండడం వల్ల ఉద్యోగాల కొరత ఉంది. దాన్ని నైపుణ్యం తీర్చిదిద్దే విధంగా కూడా ఏటీసీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏటీసీ స్టాల్ వద్ద అధికారులు ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుస్తాం. ఈ స్టాల్కి సంబంధించిన వివరాలు ఏమండి? ఈ స్టాల్ టాటా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీస్ అంటామండి. గత సంవత్సరం 2025లో ఒక 55 ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ సంవత్సరం 25-26 సంవత్సరాలకి ఇంకొక 40 ఏటీసీని చేసామండి. అది కాకుండా నెక్స్ట్ ఇయర్ సుమారు 50 ఏటీసీకి అప్రూవల్ ఇచ్చారండి రీసెంట్గాని. ఇది ఒక సువర్ణ అధ్యాయం అండి తెలంగాణ హిస్టరీలోని. ఏంటంటే ఎందుకంటే ఇన్ని స్టాల్లో ఏం చెప్తారు ఇక్కడ స్టాల్లో దానికి సంబంధించి ఏం చూస్తారు? అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ఆటోమేషన్ మ్యానుఫ్యాక్చరింగ్, అది కాకుండా మీ రోబోటిక్స్ టెక్నాలజీ. ఇప్పుడు ఎందుకంటే ఎనీ ఇండస్ట్రీ ఇఫ్ యూ టేక్ అన్ని ఇండస్ట్రీ ఆటోమేషన్ స్టార్ట్ అయింది. అదే ఆటోమేషన్ మా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి అదే ఇండస్ట్రీస్లో మనం ప్లేస్మెంట్ ఇవ్వడానికి ట్రైన్ చేస్తున్నాం అనమాట అండి. ఇక్కడ ఈ స్టాల్ అన్నీ చెప్తామండి. ఇక్కడ ఉన్నది వెల్డింగ్ రోబోట్ అండి. ఇది వెల్డింగ్ రోబోట్ మా ఇండస్ట్రీస్లో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అన్ని ఇండస్ట్రీస్ ఇదే వాడతారు. ఇదే మా ఇన్స్టిట్యూట్లో ఇన్స్టాల్ చేసి ఉంది. దీని మీద మేము ట్రైనింగ్ ఇస్తామండి. ఒక సంవత్సరం కోర్స్. ఇది ఆటోమేషన్ మిషన్. ఇదంతా ఒకటేనండి అసెంబ్లీ. ఇంకా అది బ్యాక్ సైడ్లో ఉన్న 3D ప్రింటింగ్ ఇప్పుడు అసెంబ్లీ చేయబోతున్నామండి. అదేంటంటే అసెంబ్లీ 3D ప్రింటింగ్ డిజైనర్స్కి పర్టికులర్గా డిజైన్ చేసేప్పుడు ఇదే కాంపోనెంట్ డిజైన్ చేయాలంటే వాళ్ళు డిజైన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలా చేయాలో తెలియదు. మాకు ఆ ప్రోడక్ట్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట అండి. అది అడ్వాంటేజ్. ఇలాంటిది 6 టైప్ ఆఫ్ కోర్సులు మొదలెట్టాం మేము అక్కడ. ఎందుకు మా కోర్స్ అయిపోయిన వెంటనే మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, కన్సర్న్ ఇండస్ట్రీ. అది మా ప్రధాన ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా ప్రభుత్వం కేవలం అంటే పరిశ్రమలు రావడమే కాదు, పరిశ్రమలు వచ్చాక యువతకు ఎలాంటి నైపుణ్యం ఇస్తారనే దానికి సంబంధించి కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే పరిశ్రమలకు యువతకు మధ్య అంటే ఉద్యోగాలకు మధ్య ఎంతో కొరత ఉంది. నైపుణ్యం ఉన్న యువత లేకపోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు. దానికి సంబంధించి స్టాల్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టాల్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేసిన స్టాల్ ఇక్కడ వచ్చిన అంటే ఇక్కడ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని తెలియజెప్పలేదు. ఎందుకంటే నిపుణులు అవసరం. ఏ విభాగానికైనా సరే, ఏదైనా ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసినా సరే, ఐటీ కంపెనీ ఏర్పాటు చేసినా సరే, జీసీసీ ఏర్పాటు చేసినా సరే దానికి నిపుణులు అవసరం. ఆ నిపుణులను ఏ విధంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పడానికి కూడా ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐఐటి హైదరాబాద్ ఇది చాలా ముఖ్యము. ఐఐటి హైదరాబాద్ వేదికగా ఎంతోమంది నిపుణులు విద్యార్థులు పట్టాలు చేతబుచ్చుకొని అంతర్జాతీయంగా కూడా రాణిస్తున్నారు. ఇక్కడ ఐఐటి హైదరాబాద్ ఉంది. ఐఐటి హైదరాబాద్ నుంచి ఎంతోమంది ఇక్కడ విద్యార్థులు బయటకు వస్తున్నారు, ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. ఐఐటి హైదరాబాద్లో డ్రైవర్లెస్ కార్లు కానీ, వాహనాలు కానీ, అంతేకాకుండా బ్యాటరీకి సంబంధించిన వాహనాల విషయంలో కిలోమీటర్లు ఎక్కువగా దూరం వెళ్ళడానికి ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఆ ఆవిష్కరణలకు సంబంధించి ఇక్కడ అవన్నీ చెప్పే విధంగా కూడా అసలు ఐఐటి హైదరాబాద్ అంటే ఏంటి, అక్కడ ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉంటారు, టీచింగ్ స్టాఫ్ ఎంత, డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ కోర్సులు ఉన్నాయని దానికి సంబంధించి ఇక్కడ మొత్తం ఉంటాయి. ఏ కంపెనీలు టైఅప్ చేసుకున్నాయి ఐఐటి హైదరాబాద్తో క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం ఏ కంపెనీలు వస్తాయి, అవన్నీ దానికి సంబంధించిన వివరాలన్నీ తెలియజెప్పే విధంగా కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూడా స్టాల్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ అనేది పురోగతిలో ఎంతో ముఖ్యం. వ్యవసాయం అనేది ఎంతో అంటే కేవలం పరిశ్రమలు వాటి వల్లే కాకుండా వ్యవసాయం నుంచి ఎంతో
ఆదాయం వస్తుంటుంది. దానికి మొత్తం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అనేది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రోద్బలం ఇస్తున్నాము, ప్రస్తుతం 2047లో భాగంగా వ్యవసాయం శాఖలో విధించుకున్న లక్ష్యాలు ఏంటి దానికి సంబంధించి జిఎస్డిపి గ్రోత్లో వ్యవసాయ శాఖ ఎంత ఉంది, దానికి సంబంధించి 2047 నాటికి ఎంత పెంచాలనుకున్నాం. అంతేకాకుండా వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమ కానీ లేకపోతే మత్స్య పరిశ్రమ కానీ, ఈ విధంగా పౌల్ట్రీ రైతులు కానీ, ఈ విధంగా అన్ని శాఖలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం వ్యవసాయ ఉత్పత్తులే కాదు, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు వచ్చాయి, సేంద్రీయ వ్యవసాయ విధానము, పాడి పరిశ్రమలకు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాము, మత్స్యకారులను ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం అనే దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి. పోల్ట్రీ, ఈ విధంగా ప్రతి ఒక్క రంగానికి సంబంధించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేసిన స్టాల్ ఇది. ఇక్కడ కూడా ఎన్నో అంటే హ్యాండ్లూమ్స్ ఆధ్వర్యంలో ఏమేమి చేస్తున్నారు, ఎందుకంటే ప్రధానంగా చేనేత ఎంతో మంది ఉంటారు. చేనేతను ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే చేనేత కూడా దాదాపు కొన్ని జిల్లాల్లో మొత్తం చేనేత కార్మికులు ఉంటారు. వాళ్ళు ఎంతో దీనిపైన ఆధారపడి జీవనం వెల్లడిస్తుంటారు. అలాంటి వాళ్ళని ప్రోత్సహించే విధంగా చేనేత వస్త్ర పరిశ్రమకు ఎంతో డిమాండ్ కూడా ఉంటుంది. ఆ చేనేత రంగంలోనూ ఎంతో వచ్చిన ఆధునిక సాంకేతిక విప్లవాల ఆధారంగా వాళ్ళు చేనేత గతంలో మగ్గం ద్వారానే నేసేవాళ్ళు. ప్రస్తుతం ఎంతో టెక్నాలజీ వచ్చింది, దాని ఆధారంగా ఏ విధంగా మగ్గం నేస్తున్నారు దానికి సంబంధించి వివిధ స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ క్రీడా పాలసీ కూడా ఎంతో ముఖ్యం. ఇందులో కేవలం అంటే అన్ని రకాలుగా యువత కూడా దీనిలో భాగస్వామ్యం చేసేలా కూడా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఉంది. అందులో క్రీడా పాలసీ కూడా ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో కూడా స్టాల్ ఏర్పాటు చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారో దానికి సంబంధించి కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో, అందులో మైనార్టీ వెల్ఫేర్, అంతేకాకుండా ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ఈ శాఖలన్నీ కూడా ఉన్నాయి. ఈ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ఒక వాహనం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి చెప్పు సార్? నువ్వే రూపొందించదు సార్. మై నేమ్ ఈస్ గగన్ చంద్ర. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. నేను నాగర్కర్నూలు జిల్లా నుంచి వచ్చినాం సార్, బల్మూరు విలేజ్. ఇది నా 3-in-1 హైబ్రిడ్ సైకిల్ సార్, 3-in-1 హైబ్రిడ్ బైసికల్. ఇది సోలార్ బ్యాటరీ పెల్లింగ్తో రన్ అవుతుంది సార్. డే టైం సోలార్తో మనం కంటిన్యూగా వెళ్ళిపోవచ్చు. నైట్ టైం మనం బ్యాటరీ యూజ్ చేసి 30 kilometers మైలేజ్ ఇస్తుంది సార్. ఒకవేళ బ్యాటరీ కూడా అయిపోతే మనం పెడలింగ్ ద్వారా వెళ్ళొచ్చు సార్, ఎమర్జెన్సీ టైంలో అయితే. సార్ కేవలం ఇక్కడ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నది చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులకు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కేవలం విద్యను బోధించడం కాకుండా కో కరికులం యాక్టివిటీస్లో భాగంగా ఆర్ట్ నేర్పించడం, అంతేకాకుండా ఇక్కడ ఒక టీచర్ కూడా ఉన్నారు. ఏం చేయమంటే మీరు ఈ స్టాల్కు ముఖ్య ఉద్దేశం సార్? స్టాల్లోనా సార్? మైనారిటీ హెరిటేజ్ అండ్ కల్చర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ముస్లిం మైనారిటీకి రిలేటెడ్ కాలిగ్రఫీ. ఇక్కడ మేడం కూడా ఉన్నారు. అంటే ఈ స్టాల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? స్టాల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మేము మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విల్ గివ్ ఫైనాన్సింగ్ ఫర్ ద minorities, Muslims, Christians, Buddhists, Jains, Parsis. I say వీళ్ళ ఆర్ట్ క్రాఫ్ట్స్ వీళ్ళు చేసిన whatever we give subsidy to them. ఆ సబ్సిడీ తోటి అమౌంట్ తోటి ఫర్ their livelihood to run their business. For example, like ఇవన్నీ మా టెంపరీ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్, దే హ్యావ్ పెయింటెడ్ దిస్ అనమాట. దిస్ అండ్ దిస్ నువ్వు చెప్పమ్మా. పేపర్ మ్యాష్ తోటి స్టూడెంట్స్ చేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ ఇది చేశారు. ఈ పెయింటింగ్స్ కూడా మా స్టూడెంటే చేశారు. చూడండి చాలా క్లియర్గా. ఇది కాలిగ్రఫీ. చార్మినార్కి సంబంధించిన నమూనా కూడా ఇక్కడ ఏర్పాటు చేసి దానికి సంబంధించి సార్ ఈ చార్మినార్ మోడల్ సార్, పేపర్తో చేశారు మా పిల్లలు, మా స్టూడెంట్స్.
హైదరాబాద్ అంటేనే చార్మినార్, చార్మినార్ అంటే హైదరాబాద్. దానికి సంబంధించిన నమూనా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మైనార్టీ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు రూపొందించిన వస్తువులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పేపర్తో తయారు చేసిన వివిధ నమూనాలు కూడా ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శించి వచ్చిన గెస్ట్లకు కూడా మేడం డైరెక్టర్ శైలజ గారు కూడా ఉన్నారు. మేడం, ఈ స్టాల్కి సంబంధించి మొత్తం డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అంటే వచ్చిన ఎంతో అంతర్జాతీయ రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా వస్తున్నారు, సినీ రంగానికి పలువురు ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరినీ ఆకట్టుకునే విధంగా ఈ స్టాల్లో స్పెషల్ ఏమి అంటే యాక్చువల్గా సోషల్ వెల్ఫేర్ మన తెలంగాణ ప్రభుత్వము వెల్ఫేర్ యాక్టివిటీస్లో అంటే వెల్ఫేర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అండ్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ అండ్ ట్రాన్స్జెండర్స్కి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అనేది ఇక్కడ మేము చెప్తున్నాము. అంటే స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము, క్లాతింగ్ ఏర్పాటు చేస్తున్నాము, వాటితో పాటు ఎలాంటి ఇన్నోవేటివ్ పరికరాలు కూడా మనము డిజేబుల్డ్కి ఇస్తున్నాం అనేది మేము ఇక్కడ చూపిస్తున్నాము. మన తెలంగాణకు సంబంధించిన అన్ని కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు చదువుతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ కూడా అందిస్తున్నారు. దానికి సంబంధించిన కరికులం యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు మన హాస్టల్స్ బిల్డింగ్స్ ఎంత మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ఎడ్యుకేషన్ మనం చెప్తున్నాం. తెలంగాణ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాము. ఎస్, ఇక్కడ మొత్తం ఈ విధంగా ప్రతి సంబంధించిన స్టాల్స్ కూడా తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం ఆఫ్ తెలంగాణ, ఇది ప్రధానంగా ప్రభుత్వము దీన్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఆ చారిత్రక ప్రదేశాల గురించి అంతా కూడా తెలియచెప్పే విధంగా కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎన్నో పురాతన కట్టడాలతో పాటు ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పడానికి కూడా దాన్ని సందర్భించి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క ప్రత్యేకంగా ఉంది. ఇవన్నీ కూడా మొత్తం ఆహుతులకు అన్ని కూడా చెప్పే విధంగా కూడా ఈ మొత్తం అంటే వచ్చిన గెస్టులందరూ కూడా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ తెలంగాణ చరిత్రతో పాటు ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్ని ఏ శాఖకు ఆ శాఖకు సంబంధించి ఎలా అభివృద్ధి చెందుతుంది ఆ ప్రత్యేకత తెలియజెప్పే విధంగా కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఓవర్ టు యూ.